హింసలేని జీవితాన్ని అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తాం. స్త్రీలకు ఆస్తి హక్కు, వారి ఆదాయంపై నిర్ణయాధికారం, బాలికలకు పౌష్టికాహారం అందించి రక్తహీనకు గురి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా కృషి చేస్తాం. మహిళలు అన్ని రంగాలలో అందరికీ చెప్పారు. ఏం చేయాలి? ఇప్పుడు డిపిఓ గారు మాట్లాడుతూ చెప్పారు వాటింట్లో ఎలా ఉండేది, అందరినీ ఎలా చదివించిన తర్వాత వాళ్ళు కూడా ఎలా ఆఫీసర్ అయ్యారు. అంతేకాకుండా ఒక మహిళా అధికారిగా ఉండుకొని పట్టాలపల్లి ఒక పంచాయతీని వాళ్ళు ఉమెన్ ఫ్రెండ్లీ, జెండర్ ఫ్రెండ్లీగా చేయాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. డిఎంహెచ్ఓ గారు మాట్లాడుతూ మీకు కూడా చెప్పారు పాత్ర బహు ముఖ్యమైనది. పంచాయతీని వాళ్ళు ఉమెన్ ఫ్రెండ్లీ, జెండర్ ఫ్రెండ్లీగా చేయాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. డిఎంహెచ్ఓ గారు మాట్లాడుతూ మీకు కూడా చెప్పారు పాత్ర బహు ముఖ్యమైనది. మహిళలు ప్రయత్నించకపోతే ఈ ముఖ్యంలో మీ మహిళలు ఇంకో వేరే మహిళకి ఆడకూడదు, ఇంకోవచ్చు, అది ఇబ్బందిగా ఉంటుంది. అవునా కాదా అండి? కొడుకు చేతులాడు అన్ని అయిపోయింది, అయినా నేను చదవాల్సింది కదా అనిపించింది. ఇప్పుడు ఈరోజు నేను కూడా అదే చెప్తుంది, అదే ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థమైంది. ఎప్పుడు ఒక వయసులో అర్థం కాదు, చాలా చాలా విషయాలు అర్థం కాకుండా అసలు మా పక్కింటి వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే మంది స్పీకర్స్ లీడర్స్ ఉంటే ఏమవుతుంది? సమాజం ఇంకా చాలా శక్తివంతం అవుతుంది. అందరూ వంటగదులు వదిలేశారా? వంటగది అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చాం. సో పోలీస్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం ఎక్కువగా లేదు, కలెక్టర్ గారు కూడా మాట్లాడాలి కాబట్టి 2-3 విషయాలు మాత్రం నేను ప్రస్తావిస్తాను. మనం ఏదైతే ఈరోజు ఈ విధంగా మహిళా శక్తి, మహిళా యుక్తి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామో, దీని వెనక కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర